వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. ఏపీపీఎస్సి, టెట్ ప్లస్ డిఎస్సి, అదేవిధంగా మళ్ళీ గ్రూప్స్ కూడా ఈ యొక్క భారత రాజ్యాంగ సభ, రాజ్యాంగ నిర్మాణము ఈ యొక్క బిట్స్ యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఫస్ట్ బిట్ వచ్చేసి భారత రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకతను మొదట వర్ణించినది. ఆప్షన్ 1 ఎంఎన్ రాయ్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగిన సంవత్సరం. ఆప్షన్ 2 1946 జూన్ జూలై. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ సభ అధ్యక్షులు. డిఎస్సి 2001లో ఈ బిట్ అడిగారు ఫ్రెండ్స్. ఆప్షన్ 3 బాబు రాజేంద్ర ప్రసాద్. ఫోర్త్ వన్ వచ్చేసి భారత రాజ్యాంగ సభ మొదటి సమావేశం జరిగిన రోజు. ఆప్షన్ 4 1946 డిసెంబర్ 9. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు. ఇది డిఎస్సి 2003. ఆప్షన్ 1 బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో భారత రాజ్యాంగ పరిషత్లో సభ్యులు కానివారు. ఆప్షన్ 2 మహాత్మా గాంధీజీ. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ. ఆప్షన్ 4 1949 నవంబర్ 26. ఎయిత్ వన్, 1950 జనవరి 26 రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో గల అధికరణలు, షెడ్యూల్స్. ఆప్షన్ 2 395 అధికరణలు, 8 షెడ్యూల్స్. భారత రాజ్యాంగం అధికంగా దీని నుంచి గ్రహించారు. ఆప్షన్ 3 1935 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలో పొందుపరిచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలు ఈ దేశం నుంచి గ్రహించారు. డిఎస్సి 2000లో వచ్చింది బిట్. ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్రాన్స్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఇలా ప్రకటించింది. ఆప్షన్ 4 సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన రాష్ట్రాల కమిటీకి అధ్యక్షుడు. ఆప్షన్ 3 జవహర్ లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ. ఆప్షన్ 4 1957 జనవరి 26. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా అనే భావన ఈ దేశం నుండి గ్రహించారు. ఆప్షన్ 3 ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ సమావేశాలకు హాజరు కాని రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన ఏకైక రాజకీయ పార్టీ ఏది. ఆప్షన్ 2
ముస్లిం లీగ్. నెక్స్ట్ వన్, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశం. ఆప్షన్ 3 భారతదేశం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో గణతంత్ర దేశము కానిది. ఆప్షన్ 4 ఇంగ్లాండ్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంను అర్ధ సమాఖ్యగా వర్ణించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 వేర్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 2 22 భాషలు గుర్తించింది. నెక్స్ట్ వన్, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన రాజ్యాంగంలోని ఈ షెడ్యూల్లో గలదు. ఆప్షన్ 2 7వ షెడ్యూల్. నెక్స్ట్ వన్, షెడ్యూల్ ప్రాంతాలు, షెడ్యూల్ తెగలకు సంబంధించిన నిబంధనలను తెలియపరుస్తున్న రాజ్యాంగ షెడ్యూల్. ఆప్షన్ 1 5వ షెడ్యూల్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు? ఆప్షన్ 1 ఒకసారి. నెక్స్ట్ వన్, నూతన రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియను తెలుపుతున్న రాజ్యాంగ ప్రకరణం. ఆప్షన్ 1 1వ ప్రకరణం. నెక్స్ట్ వన్, రాజ్యాంగ సభలో 1946 డిసెంబర్ 13న లక్ష్యాలు ఆశయాలు తీర్మానంను ప్రవేశపెట్టినది. ఆప్షన్ 1 జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, భారత జాతీయ క్యాలెండర్ శక సంవత్సరంలో మొదటి నెల. ఆప్షన్ 1 చైత్రం. నెక్స్ట్ వన్, రాష్ట్రాల పునర్విభజన కమిటీ అధ్యక్షుడు. ఆప్షన్ 1 ఫజల్ అలీ. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం అమలులోనికి వచ్చిన తేదీ. ఆప్షన్ 2 2010 ఏప్రిల్ 1. నెక్స్ట్ వన్, విద్యా హక్కు ఈ జాబితాలో గలదు. ఆప్షన్ 3 ఉమ్మడి. నెక్స్ట్ వన్, భారతదేశంలో అవశిష్టాధికారాలు వీరికి ఇవ్వబడ్డాయి. ఆప్షన్ 1 కేంద్రం. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో భారత రాజ్యాంగ లక్షణం కానిది. ఆప్షన్ 3 ద్వంద్వ పౌరసత్వం అనేది భారత రాజ్యాంగ లక్షణం కాదు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా వర్ణించినది. ఆప్షన్ 2 ఐవర్ జెన్నింగ్స్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగాన్ని సవరించు అధికారం వీరికి గలదు. ఆప్షన్ 3 పార్లమెంట్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగానికి చేసిన మొదటి సవరణ దీనికి సంబంధించినది. ఆప్షన్ 4 ప్రాథమిక హక్కులు. ఇది ఎస్జిటి 2012 వచ్చిన బిట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ పరిషత్ చిహ్నం. ఆప్షన్ 2 ఏనుగు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఈ విధంగా వర్ణిస్తున్నది. ఆప్షన్ 1 రాష్ట్రాల యూనియన్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ పరిషత్ సలహాదారు. ఆప్షన్ 2 బిఎన్ రావ్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగాన్ని సవరించే విధానాన్ని ఈ దేశం నుంచి గ్రహించారు. ఆప్షన్ 3 దక్షిణాఫ్రికా. నెక్స్ట్ వన్, సర్కారియా కమిషన్ ఈ అంశంపై సిఫార్సులు చేసినది. ఆప్షన్ 4 కేంద్ర రాష్ట్ర సంబంధాలు.
నెక్స్ట్ వన్, భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం. ఆప్షన్ 3 ప్రజలు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో రాజ్యాంగ మౌలిక లక్షణం కానిది. ఆప్షన్ 4 న్యాయస్థానాల క్రియాశీలత.